నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, తల్లికి దూరమైన అకీరా కొత్త తల్లికి దగ్గర అయ్యారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో ఎంత నిజం ఉందంటారు? తల్లికి అంటే మనం చూస్తూనే ఉన్నాము, ఒక 3 రోజుల నుంచి రేణు దేశాయ్ గారికి చాలా దూరంగా ఉన్నారు. కొత్తగా ఉన్న ఎవరైతే ఉన్నారో థర్డ్ వైఫ్, పవన్ కళ్యాణ్ థర్డ్ వైఫ్ అన్న లెజిన్. సో ఆమెకి బాగా దగ్గరగా వెళ్తా, ఆమెతో పాటు ఉంటా ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం వీడియోస్ లో. సో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. మీరు చూసే దృక్కోణం కరెక్ట్ గా లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన నేను చూడటం కదా సార్, బయట వార్తలు లేదు, మీరు ఇన్ ద సెన్స్ వైరల్ అవుతున్న అంశం. అవును, మిమ్మల్ని అన్నట్టు. ఓకే, ఏదైతే ఆ వైరల్ అవుతున్న దృక్కోణం ఉందో అది ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పాను. రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారు విడిపోయిన తర్వాత ఎవరి గురించి ఎవరు తప్పుగా చెప్పలేదు కదా. ఓకే, ఈవిడ ఎక్కడ ఇంతవరకు ఆయన గురించి ఆడు ఎలా అంటాడు అలా అంటాడు అని చెప్పలేదు. ఆయన కూడా అసలు ఆ ప్రస్తావన ఇప్పుడు ఎత్తలేదు. అవును. కాకపోతే పిల్లల బాధ్యత ఆయనదేగా, తండ్రి అకిరాక్ కానీ తన పేరంటే ఆద్యాకి కానీ పవన్ కళ్యాణ్ కదా. కొణిదెల ఆద్య, కొణిదెల అకిరానందనే కదా. అది ఎక్కడ పోతుంది ఆ ఇంటి పేరు, ఆ బ్లడ్ ఎక్కడ పోతుంది? సో ఎప్పుడు ఆమె బర్త్డేకి కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళేవాడంట, ఆశీర్వదించేవాడంట, సెలబ్రేట్ చేసి వచ్చేవాడంట. బట్ ఆయన ఎప్పుడు ఎక్కడ పబ్లిసిటీ చేసుకోడుగా, ఏం చెప్పడుగా. ఆ ఫ్యాన్స్ ఎక్కడో దొరికిన ఫొటోస్ తీసి పెట్టుకోవడమే కానీ. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రమాణ స్వీకారం కలగొచ్చాడు చూడండి. నిజంగా నీట్గా రావచ్చు కదా, అదే గెటప్ టిప్ టాప్ గా రావచ్చు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఒకే ఒక్కట్లో మా అర్జున్ గారి లాగా నీట్ గా ఇన్షర్ట్ చేసుకొని వస్తాడేమో క్లీన్ షేవ్తో, ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆయన అంత సింప్లిసిటీ గురించి చెప్తున్నారు. అయితే అకిరానందన్ ఏమో నాన్న ఇట్లా కూటమి దానితో బాగా సక్సెస్ అయ్యింది, తనతోనే ఉంటాను అనుకోవచ్చు, లేదా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకొని ఎలాగో కుటుంబానికి, కొణిదెల కుటుంబం నుంచి మెగాస్టార్ ఫ్యామిలీయే కదా. మెగాస్టార్ ఇంకోటి ఏంటంటే నేను చాలా దగ్గర విన్నాను, రామ్ చరణ్ కూడా పిల్లలతో చాలా చనువుగా ఉంటాడని, వెళ్ళి తీసుకొచ్చి అందరినీ కల్పిస్తూ ఉంటాడని, ఆయన పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడని, అకిరాని ఆద్యాన్ని కూడా కుటుంబ సభ్యుల్లో భాగంగానే ట్రీట్ చేస్తుంటాడని కూడా చాలా సందర్భాలు విన్నాను. ఎందుకంటే తనకి మాకు బాబాయ్ చిన్నప్పుడు మమ్మల్ని ఎలా చూసుకున్నాడో బాబాయ్ పిల్లల్ని మేము అలా చూసుకోవాలి, అదే అదే రామ్ చరణ్ కాన్సెప్ట్. సో అలాగా ఆ దగ్గర అవ్వడం వల్ల ఫాదర్ సక్సెస్ని చూడాలి, పైగా ప్రధానమంత్రిని కలవడం, నేను వస్తాను కలుస్తాను అని ఉంటాడు. పెద్దవాడు అయ్యాడుగా, పెద్దవాడు అయ్యాడు కాబట్టి నేను నా దగ్గరికి వెళ్తాను ఉంటాను. మీరు అక్కడ ఆ తల్లికి దూరమై ఈ తల్లికి దగ్గర అవ్వడం గురించి కాదు. అలా అనుకుంటే వాళ్ళిద్దరికి ఒక వీడియో కూడా చేసి పెట్టాడుగా కదా. బట్ ఇక్కడ ఈవిడితే సవత్ తల్లి మామూలుగా మాట్లాడుకోవాలనుకుంటే ఆ స్థాయి వ్యక్తులకు ఆ పట్టింపులు ఏమి ఉండవు. తను వెళ్ళిపోయింది, తనకి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. దాంట్లో నాకు తెలిసి పెద్దగా పొరపచ్చాలు కూడా ఏమి ఉండుండవు. మేబీ ఈయన ఎప్పుడు ప్రజలు ఇవలా అంటాడు కదా, ఈయన ఏమిటి ఇలా ఉండి నా పిల్లల భవిష్యత్తు ఏంటి అనుకుని వెళ్ళిపోయిందేమో అంటే నేను ఊహిస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది అనేది ఆ 4 గోడల మధ్య వాళ్ళిద్దరికే తెలియాలి. సో ఇటు వచ్చాడు కానీ ఈ కుటుంబంతో ఉంటాడు, వస్తుంటాడు, వెళ్తుంటాడు. కాకపోతే తల్లి విడిపోయింది కాబట్టి ఆవిడ రాలేదు. పిల్లలు వచ్చినంత చనువుగా తండ్రి దగ్గరికి విడిపోయిన భార్య రాలేదు కదా. సో ఆవిడ కూడా సంతోషం వ్యక్తం చేసింది కదా. మా అబ్బాయి ప్రధానమంత్రితో పవన్ కళ్యాణ్ గారితో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని ఉంటుంది. ఇప్పుడు ఏ తల్లి అయినా పిల్లల్ని తండ్రికి దగ్గర చేయాలనే చూస్తుంది. కాకపోతే ఇప్పుడు సొసైటీ అంతా ఇండివిజువల్ లైఫ్లు, మాకేం తక్కువ, మేము వెళ్ళిపోతాం. ఒకప్పుడు భార్యలు ఎలాగ ఉండేవారంటే ఆవిడ కొట్టినా, తన్నినా, తాగి తందాలు వచ్చినా, ఆవిడ ఉంటుండగా ఇంకో పక్కన సెటప్ పెట్టినా మొగుడే దైవం అనుకునేలా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, స్వతంత్ర భావాలు పెరిగిపోయాయి. సో అందుకు ఏం నచ్చలేదో తెలియదు, విడిపోయారు. బట్ తండ్రి ఈయనే కాబట్టి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఈయన కూడా ప్రధానమంత్రికి పరిచయం చేయడం, కాలు దండం పెట్టమని చెప్పడం, బాబు గారు కాలు దండం పెట్టమని చెప్పడం ఉంటుంది కదా. మావాడండి, మా అబ్బాయి నేను చెప్పుకుంటాడుగా. లేదు తండ్రితో ఉంటే నెక్స్ట్ చెప్పాడేమో, నేను సినిమాల్లో రావాలనుకుంటున్నాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కన్నా ఇంకెక్కడ అరంగేటం చేస్తే బాగుంటుంది అకీరాకి చెప్పండి. మహారాష్ట్ర చేస్తే ఏమైనా ఇమేజ్ ఉంటుందా, ఇంకెక్కడైనా ఉంటుందా? పవన్ కళ్యాణ్ కొడుకుగా అంటే ఆ ఇమేజ్ వేరు కదా. తర్వాత నెపోటిజం కాదు అని నిలబడగలుగుతాడో లేదో అది పక్కన పెడదాం. సో అట్లా అవచ్చు. బట్ ఆవిడ వచ్చింది కాబట్టి తల్లి, మాట తల్లిగా కాదు, తోటి తల్లిగా ఆదరిస్తుంది. అలా ఏం పట్టించుకోరు, మాట్లాడుకుంటారు, క్యాజువల్గా ఉంటారు. అట్లా ఏం ఉండదు. ఇప్పుడు చైతన్యను అఖిల్ ఉన్నారు మన అక్కినేని గారి ఫ్యామిలీలో. వాళ్ళిద్దరూ నాగార్జున గారు ముందు భార్య బాబు అని అంటారు, ఆయన అఖిల్ అమలా గారు అబ్బాయి అని అంటారు. బట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా చక్కగా ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా అమలా గారు, నాగ చైతన్య, అఖిల అందరూ ఉంటారు.
అలాగే రాధికా శరత్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆమె పేరేంటి, లక్ష్మియే, లక్ష్మి లక్ష్మీ శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్. మరి ఆవిడ చాలా సందర్భాల్లో రాధికతో పాటు కలిసి ఉండడం, ఆవిడ నాకు మంచి గైడెన్స్ ఇస్తుందని కూడా చెప్పారు. బట్ వరలక్ష్మి గారి మదరు శరత్ కుమార్ గారి ముందు భార్య. తప్పేముంది అక్కడ? ఆ స్థాయి దట్టు రిలేషన్స్ వాళ్ళకి అంతగా పట్టించుకోరు. వస్తారు వెళ్తారు, వాళ్ళు ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది. దానికి కామన్గా అది జరుగుతుంది. ఇప్పుడు నాగచైతన్య సమంత విడిపోయారు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో నాగార్జున గారు సమంత యాక్ట్ చేయాల్సి వస్తే యాక్ట్ చేయడం మానేస్తారా? అది వేరు ఇది వేరు అంతే. అట్లాగే ఉంటది. ఏమో రేపు పొద్దున అఖిల్ మళ్ళీ సమంతతో యాక్ట్ చేయొచ్చేమో, చేస్తారా సార్? తప్పేముంది. ఇప్పుడు అలా అనుకుంటే లావణ్య త్రిపాఠి ఉన్నారు. లావణ్య మొన్న ఏదో ట్రోల్స్ కూడా చూశాను, వరుణ్ భార్య. బట్ శిరీష్కి ఏమవుతుంది అప్పుడు? సిస్టర్ వర్స్ అవుద్ది. మరి సిస్టర్ శిరీష్తో ఆమె యాక్ట్ చేసిందిగా, శ్రీరస్తు సినిమా, శ్రీరస్తు సొమ్ము వస్తే అది సినిమాకి. మరి అక్కడ సిస్టర్తో సినిమాల్లో అదేంటిది హీరోయిన్ లాగా పట్టుకోవడం అన్నీ కరెక్ట్ కాదు కదా, వేరే యాంగిల్లో చూడాలి కదా అని అంటే అది సినిమా, అంతవరకే ఆలోచించాలి. ఓకే. కొంతమందికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు సుహాసిని గారు ఉన్నారు, ఆయన కమల్ హాసన్ గారు అన్నయ్య కూతురు, సుహాసిని గారికి బాబాయ్ కమల్ హాసన్. అందుకే కమల్ హాసన్ గారు సుహాసిని గారు సినిమాలు లేవు. మీరు అబ్జర్వ్ చేశారా? వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లుగా లేవు. చేయదలుచుకోలేదు. మేబీ ఎవరు అడిగారో లేదో తెలియదు, అడిగినా చేయదలుచుకోలేదేమో. ఎవరిష్టం వాళ్ళు. అన్నా చెల్లెలుగా ఫీల్ అయ్యేవారు అట్లా చేయలేరు. అంతెందుకు పెద్ద పెద్ద హీరోలు పిల్లలు హీరోయిన్లుగా వస్తారంటేనే మన ఫ్యాన్స్ ముందు ఒప్పుకోరు. ఎందుకో మా అక్క చెల్లెళ్ళు అట్లా చూడలేము మేము అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అట్లాగే మహేష్ గారు అక్క, అదే కృష్ణ గారి అమ్మాయిని, చిన్న అమ్మాయిని హీరోయిన్గా వద్దామంటే ఆ రోజుల్లో ఫ్యాన్స్ పెద్ద గొడవ చేస్తారంట. మీ అమ్మాయి హీరోయిన్గా వద్దు సార్, మేము చూసి తట్టుకోలేమని. ఆవిడ అయిపోయింది. ఆవిడకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంట, ఎవరు మంజులా గారికి ఎవరికో. అట్లాగే ఇప్పుడు నాగబాబు గారు అమ్మాయి వచ్చినా కూడా, చేసినా కూడా 1-2 వరకు ఓకే, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మన ఫ్యాన్స్ అంత పిచ్చిగా అభిమానించేస్తూ ఉంటారు, అంతే అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి అలా ఏం ఉండదు. ఒక ఆ రిలేషన్లో ఓకే, మదర్ వచ్చారు, ఏం బాబు ఏం మాట్లాడుకుంటారు కదా, అట్లా నడుస్తుంటే. కానీ దాన్ని తల్లికి దూరం అయ్యాడు, అక్కడ ఇంకా ఆమెతో తెగదెంబలు చేసుకుని ఎక్కడికి వచ్చాడు, అట్లాంటివి ఉండవు. అవి నడుస్తుంటే ఇవి నడుస్తుంటే. ఇప్పుడు నాగ చైతన్య గారు కూడా వాళ్ళ మదర్ని కలవడానికి, ఆవిడ ఇక్కడ లేరు యూఎస్లో ఉన్నారనుకో ఏవో కథనాలు చూశారు. వెళ్ళి కలిసి వస్తుంటారంట. అంత మాత్రం కలిసి వస్తుంటారు, బాగోగులు చూసుకుంటారు, అంత మాత్రం ఇక్కడ చూసుకోరని కాదు కదా. ఇవన్నీ మన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వచ్చే వార్తలు తప్ప అదేం కాదు. అది వేరు ఇది వేరు అంతే. అట్లాగే ఉంటది. ఏమో రేపు పొద్దున అఖిల్ మళ్ళీ సమంతతో యాక్ట్ చేయొచ్చేమో, చేస్తారా సార్? తప్పేముంది. అదేంటిది హీరోయిన్ లాగా పట్టుకోవడం అన్నీ కరెక్ట్ కాదు కదా, వేరే యాంగిల్లో చూడాలి కదా అని అంటే అది సినిమా, అంతవరకే ఆలోచించాలి. ఓకే. కొంతమందికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు సుహాసిని గారు ఉన్నారు, ఆయన కమల్ హాసన్ గారు అన్నయ్య కూతురు, సుహాసిని గారికి బాబాయ్ కమల్ హాసన్. అందుకే కమల్ హాసన్ గారు సుహాసిని గారి సినిమాలు లేవు. మీరు అబ్జర్వ్ చేశారా? వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లుగా లేవు. చేయదలుచుకోలేదు. మేబీ ఎవరు అడిగారో లేదో తెలియదు, అడిగినా చేయదలుచుకోలేదేమో. ఎవరిష్టం వాళ్ళు. అన్నా చెల్లెలుగా ఫీల్ అయ్యేవారు అట్లా చేయలేరు. అంతెందుకు పెద్ద పెద్ద హీరోలు పిల్లలు హీరోయిన్లుగా వస్తారంటేనే మన ఫ్యాన్స్ ముందు ఒప్పుకోరు. ఎందుకో మా అక్క చెల్లెళ్ళు అట్లా చూడలేము మేము అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అట్లాగే మహేష్ గారు అక్క, అదే కృష్ణ గారి అమ్మాయిని, చిన్న అమ్మాయిని హీరోయిన్గా వద్దామంటే ఆ రోజుల్లో ఫ్యాన్స్ పెద్ద గొడవ చేస్తారంట. మీ అమ్మాయి హీరోయిన్గా వద్దు సార్, మేము చూసి తట్టుకోలేమని. ఆవిడ అయిపోయింది. ఆవిడకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంట, ఎవరు మంజులా గారికి ఎవరికో. అట్లాగే ఇప్పుడు నాగబాబు గారు అమ్మాయి వచ్చినా కూడా, చేసినా కూడా 1-2 వరకు ఓకే, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మన ఫ్యాన్స్ అంత పిచ్చిగా అభిమానించేస్తూ ఉంటారు, అంతే అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి అలా ఏం ఉండదు. ఒక ఆ రిలేషన్లో ఓకే, మదర్ వచ్చారు, ఏం బాబు ఏం మాట్లాడుకుంటారు కదా, అట్లా నడుస్తుంటే. కానీ దాన్ని తల్లికి దూరం అయ్యాడు, అక్కడ ఇంకా ఆమెతో తెగదెంబలు చేసుకుని ఎక్కడికి వచ్చాడు, అట్లాంటివి ఉండవు. అవి నడుస్తుంటే ఇవి నడుస్తుంటే. ఇప్పుడు నాగ చైతన్య గారు కూడా వాళ్ళ మదర్ని కలవడానికి, ఆవిడ ఇక్కడ లేరు యూఎస్లో ఉన్నారనుకో ఏవో కథనాలు చూశారు. వెళ్ళి కలిసి వస్తుంటారంట. అంత మాత్రం కలిసి వస్తుంటారు, బాగోగులు చూసుకుంటారు, అంత మాత్రం ఇక్కడ చూసుకోరని కాదు కదా. ఇవన్నీ మన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వచ్చే వార్తలు తప్ప అదేం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.